జోరుగా వర్షం కురుస్తుంది. రోజా హడావిడిగా తన పొలం దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ రోజా తన అత్తమామతో, మావయ్య గారు, మనం ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నామని ఈ పొలం వాళ్ళకి తెలిసిపోయింది. ఊళ్ళో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవ్వరూ నివసిస్తున్నారనేది మాత్రం వాళ్ళకి తెలియలేదు. వీలైనంత తొందరగా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అవునా? కాని బాగా వర్షం పడుతుంది కదమ్మా. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళగలం? మనం గనక ఇక్కడి నుండి వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతాం మావయ్య. అందుకు వాళ్ళు కూడా సరేనని అక్కడి నుండి బయటకొస్తారు. బయటకొచ్చే సమయానికి ఎదురుగా ఆ పొలం యజమాని రాజయ్య ఉంటాడు. రాజయ్యతో పాటు మరో ఇద్దరున్నారు. రాజయ్య కోపంగా, మీ అబ్బ సొత్తు అనుకొని ఇక్కడుంటున్నారా? ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? నిజం చెప్పండి. 2 సంవత్సరాల నుండి ఉంటున్నాం. 2 సంవత్సరాల నుండి ఇక్కడుంటున్నారా? కొంచెం కూడా ఎవ్వరికీ అనుమానం రాలేదు. అసలు లోపల ఏం చేస్తున్నారు మీరు? మేమేం చేస్తాం బాబు, ఇక్కడ అండర్ గ్రౌండ్ లో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం లోపలికెళ్ళి చూద్దాం పదండి అంటూ అందరితో పాటు కలిసి లోపలికి వెళ్ళాడు రాజయ్య. ఆ ఇల్లుని చూసి, అద్భుతం. మా ఇంటిని కూడా మేము ఇంత అద్భుతంగా నిర్మించుకోలేదు. చాలా బాగుంది. అయినా సరే, మీరు చేసింది తప్పే కాబట్టి పంచాయతీకి రండి. మిగిలిన అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. బాబు, పంచాయతీ దాకా ఎందుకు, మేమిక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్తున్నాంగా. రోజా భర్త వినయ్, వినయ్ తమ్ముడు రాజేష్, రాజేష్ భార్య రమ్య వాళ్ళు కూడా అక్కడికొస్తారు. వాళ్ళని చూసిన రాజయ్య, ఓహో, ఉమ్మడి కుటుంబంలాగా అందరూ ఒకే చోటున్నారన్నమాట. అప్పుడు రోజా అత్తగారు శాంతమ్మ, బాబూ, మమ్మల్ని వదిలేయండి బాబు, మేమీ ఊరి నుండి వెళ్ళిపోతాం. అలా వదిలేస్తే ఎలా? అసలు మీరెవరు? ఎందుకు ఇక్కడికొచ్చారు? ఇక్కడుండి ఏదైనా దొంగతనం చేస్తున్నారా? అసలు మీ పుట్టుపూర్వోత్తరాలు మొత్తం మాకు తెలియాలి కదా. పదండి పంచాయతీకి. చూస్తుండగానే వర్షం ఆగిపోయింది. అందరూ కూడా పంచాయతీ దగ్గరికి చేరుకున్నారు. పంచాయతీ పెద్ద రాఘవయ్యకి రాజయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. దాన్ని విన్న రాఘవయ్య, ఏంటమ్మా, అసలు మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు పొలం కింద ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు? ఉన్నదున్నట్టు నిజం చెప్పండి, లేదంటే చాలా పెద్ద సమస్యలో మునిగిపోతారు. ఆ మాటలకి రోజా భయపడుతూ, చాలా మందికి చాలా సందేహాలున్నాయి. మేము దొంగలమని, ఏదో తప్పుడు పని చేసి ఇక్కడికొచ్చామని భావిస్తున్నారు. అందుకే మీ అందరికీ సమాధానం చెప్తున్నాం. మా అనుకున్న వాళ్లే మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులన్నీ బలవంతంగా తీసేసుకున్నారు. ఇక మేము అరుణాచల గ్రామాన్ని వదిలిపెట్టి ఈ గ్రామానికి చేరుకున్నాం. చేతిలో రూపాయి లేదు. చెట్టు కింద నివాసం ఉండేవాళ్లం. పని చేసుకోవడానికి మేము కొత్త వాళ్లమని మాకు పనెవరూ ఇవ్వలేదు. ఎండకి వానకి అల్లాడుతూ ఉన్నాం. ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో మేము నిలబడిన చెట్టు కిందకి ఒక 2 వ్యక్తులొచ్చి ఇలా మాట్లాడుకోవడం గమనించాం. ఆ రాజయ్య పొలాన్ని ఊరికే వదిలేస్తున్నాడు గాని కౌలుకు మాత్రం ఇవ్వనంటున్నాడు. 3 సంవత్సరాల నుండి అలాగే బీడు బారిపోతుంది. అది నాకు ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. అమ్మమన్నా కూడా అమ్మనంటున్నాడు అని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్లతో మాట కలిపి విషయం ఏంటని పూర్తిగా కనుక్కున్నా. తర్వాత మేమంతా కలిసి ఆ పొలం దగ్గరికి వెళ్ళాం. నాకు తెలిసి ఈయన దీని గురించి పట్టించుకోవడమే మానేశాడు. మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇంటిని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని ఎవ్వరూ కదిలించరు. తర్వాత చిన్న చిన్న పనులు చేసుకొని దీన్ని అందమైన ఇంటిగా మార్చుకొని ఇక్కడే ఉందాం. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని నేను చెప్పడంతో మా వాళ్ళు సరేనన్నారు. ఇక అందరం కలిసి అక్కడ అండర్ గ్రౌండ్ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం. రోజులు గడుస్తున్నాయి. అందరం ఏదో ఒక పనికి వెళ్తున్నాం. ఆ వచ్చిన కొంత డబ్బుతో ఇంటిని అందమైన భవనంగా మార్చుకున్నాం. మేమా పొలాన్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు. 2 సంవత్సరాల నుండి మేమక్కడే ఉంటున్నాం. ఎవరూ మమ్మల్ని గమనించలేదు. ఈరోజు ఎవరో మమ్మల్ని చూసి రాజయ్యతో చెప్పడంతో విషయం బయటపడింది అంటూ జరిగిన విషయమంతా చెప్పింది. ఆ మాటలు విని రాఘవయ్య, అనుమతి లేకుండా మీరలా చెయ్యడం అనేది తప్పు, అవునా కాదా? అవునండి, మేము చేసింది తప్పే అని ఒప్పుకుంది. ఆ కుటుంబమంతా వాళ్ళు చేసింది తప్పే అన్నారు. చూడు రాజయ్య, వాళ్ళు చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నుండి నువ్వేం ఆశిస్తున్నావు? 2 సంవత్సరాల నుండి నా పొలాన్ని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానికి తగ్గ డబ్బివ్వాలి. సరే, ఎంత ఆశిస్తున్నావో చెప్పు.
నెలకి 20,000 రూపాయల చొప్పున 2 సంవత్సరాలకి కట్టమని చెప్పండి. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పొలం ఖరీదే 3 నుండి 4 లక్షలుంటుంది. అలాంటిది నువ్వు వాళ్ళని అద్దె దగ్గరగా 5 లక్షల దాకా అడుగుతున్నావే, ఇదేమైనా న్యాయమా? మన ఊళ్ళో పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుంటేనే 2,000 రూపాయలు కడుతున్నారు. అంతకంటే ఎక్కువ ఎక్కడా లేదు. ఆశకి హద్దుండాలి. రాజయ్య, నువ్వు అడిగింది సరైంది కాదు, మరో మాట చెప్పు. అతను ఏమాత్రం తగ్గేదే లేదంటున్నాడు. ఆయన చెప్పినట్టు కాకుండా 6 లక్షలిస్తాం. ఆ పొలాన్ని కూడా మాకు ఇవ్వమని చెప్పండి అన్నాడు రంగయ్య. అప్పుడు రాఘవయ్య, వాళ్ళడుగుతున్న దానిలో కొంతవరకు న్యాయం లేకపోదు. 6 లక్షలిస్తారంట. నీ పొలాన్ని అమ్ముతావా? 10 లక్షలిస్తే నా పొలం వాళ్ళకిస్తాను. అన్నాడు రాజయ్య. అందరూ ఆశ్చర్యపోయారు. 10 లక్షలు నీకు వాళ్ళిస్తే ఇక్కడ 3 ఎకరాల పొలం వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇది న్యాయంగా లేదు. అయితే న్యాయమేంటో మీరే చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుకు గాను 1,00,000 రూపాయలు నీకిస్తారు. అలాగే ఆ పొలం విలువ 4 లక్షలు కాబట్టి మొత్తం 5 లక్షలిస్తారు. మరి ఆ పొలాన్ని వాళ్ళకిస్తావా? రాజయ్య తన మనసులో, ఈయన చెప్పేదాని ప్రకారం 1,00,000 మనకి తగ్గుతుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం 1,00,000 మనకు పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు 6 లక్షలు తీసుకొని మన పాటికి మనం తప్పుకుంటే మంచిది. పైగా ఆ పొలం దేనికి పనికి రాకుండా పోయింది. అని మనసులో అనుకుని రాఘవయ్యతో, వద్దులేండి, వాళ్ళు చెప్పినట్టుగానే 6 లక్షలు ఇవ్వమనండి. పొలాన్ని ఇచ్చేస్తా. అందుకు వాళ్లు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళందరూ 2 సంవత్సరాలు కష్టపడి దాచిన డబ్బు మొత్తం అతనికిస్తారు. ఇప్పుడు ఆ పొలం మరియు ఇల్లు 2 కూడా వాళ్ళ సొంతమవుతాయి. రోజా చాలా సంతోషిస్తుంటుంది. రాఘవయ్య గారు, ఇప్పుడు మేం కూడా మీ గ్రామవాసులమే కదా? అవును, తప్పకుండా మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. సంతోషంగా ఉండండి. అన్నట్టు ఆ అండర్ గ్రౌండ్ ఇల్లు ఒకసారి మాకు కూడా చూపిస్తారా? అందుకామె ఒప్పుకుంది. తర్వాత రాఘవయ్య ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు చూసి చాలా అద్భుతంగా ఉందంటూ పొగుడుతాడు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్తారు. ఇక ఆ రోజు నుండి రోజా వాళ్ళు ఆ ఇంట్లోనే సంతోషంగా నివసిస్తుంటారు. ఎప్పటిలాగానే వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంగా హాయిగా సంతోషంగా జీవిస్తారు. అప్పుడు శాంతమ్మ వాళ్లతో, పంచాయతీలో మనకి న్యాయం జరగదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని అన్యాయం చేశారు కాబట్టి. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని భావించాను. కానీ ఈ పల్లెటూళ్ళలో అలా జరగలేదు. అందరూ నిజాయితీగానే ఉన్నారు. మనకి పొలం అమ్మిన రాజయ్య కూడా మొదట ఎక్కువగా ఆశించినా తరువాత రాజీకొచ్చాడు. ఇలాంటి మనుషులు దొరకటం చాలా అరుదు. ఇక మనం ఎలా ఉన్నా సంతోషంగా ఉంటాం. అవునత్తయ్యా, మనమిక్కడ నివసిస్తున్నామని చూసిన వ్యక్తి ఎవరో గాని ఆయనకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన గనక ఈ విషయం రాజయ్యకు చెప్పకపోతే మనం ఈ ఇంటిని, ఈ పొలాన్ని సొంతం చేసుకునే వాళ్లమే కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళక్కడే సంతోషంగా జీవిస్తారు. అప్పుడప్పుడు గ్రామంలో ఉన్నవాళ్లు ఆ ఇంటిని చూడ్డానికి వస్తూ పోతూ ఆ ఇంటి గురించి గొప్పగా మాట్లాడుకుంటూ వెళ్తారు. ఏదేమైనా రోజా వాళ్లకి మంచి జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శాంతమ్మకి జుట్టంటే చాలా ఇష్టం. ఆమె జుట్టు చిన్నగా ఉందని బాధపడుతుంది, కానీ తన కోడలి జుట్టు మాత్రం చాలా పెద్దగా ఉండాలని, తన జుట్టుని కూడా తన కోడలి జుట్టులోనే చూసుకుంటానని అనుకుంటూ ఉండేది. కొడుకు పెళ్లి సంబంధాలకి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు జుట్టు చూస్తూ ఉండేది. జుట్టు చిన్నగా ఉన్నా తెల్లగా ఉన్నా వద్దు అని చెప్తూ ఉండేది. అలా చాలా సంబంధాలు వదిలేయాల్సి వస్తుంది. అయితే ఓ రోజు పంతులు గారు శాంతమ్మ ఇంటికి వచ్చినప్పుడు శాంతమ్మ ఇంట్లో లేదు. అప్పుడు కొడుకు విజయ్ అతనితో, ఏంటి పేరయ్య గారు, మళ్ళీ సంబంధం తీసుకొచ్చారా? ఈసారి కూడా ఏదో ఒక వంక చెప్తుంటుంది కదా మా అమ్మ. ముందు జుట్టు పెద్దగా ఉందా లేదా అనేది చెప్పండి. చూడండి బాబు, అమ్మాయి చక్కగా ఉంటుంది, జుట్టు చాలా పెద్దది, కట్న కానుకలన్నీ ఇస్తారు. కానీ లోపమేమిటంటే మొత్తం తెల్ల జుట్టు, గోరింటాకు పెట్టి కవర్ చేస్తున్నారు. అందుకే ఆ సంబంధం నీకు సరిపోదని చెప్పడానికి వచ్చాను. ఆ మాట వినగానే వినయ్, సరే అయితే ఒకసారి ఆ అమ్మాయి ఫోటో చూపించండి అని అడిగిన వెంటనే పేరయ్య ఫోటో చూపించాడు. అమ్మాయి అతనికి బాగా నచ్చడంతో పేరయ్యతో అతను, చూడండి, ఈ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది, మీరు వాళ్ళతో ఇలా చెప్పండి అంటూ ఒక విషయం చెప్తాడు. అయ్యా,
ఏదో ఒక రోజు ఈ నిజంగాని మీ అమ్మగారికి తెలిస్తే నా పిలక పీకేస్తారు. పెళ్ళైపోయిన తరువాత ఆమె ఏం చెయ్యలేదు. మీరేం టెన్షన్ పడద్దు, చెప్పింది చెయ్యండి చాలు అని అనడంతో అతను సరేనని చెప్పి అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మాయి తల్లితో, చూడండి కాంతమ్మ గారు, ఆ అబ్బాయికి మీ అమ్మాయి రోజా బాగా నచ్చింది. ఇక జుట్టు సమస్య అంటారా? అతనిదిగో ఈ హెయిర్ కలర్ కొని మీకు ఇవ్వమని చెప్పారు. దీంతో జుట్టుకి రంగు వేసినట్టే ఉండదట, నల్లగా కుర్లు బాగా ఉంటాయట అంటూ చెప్తాడు. ఆ మాట వినగానే ఆమె సరే అంటుంది. అతను వెళ్తూ రేపు పెళ్లి చూపులకు వస్తారు అని చెప్పేసి వెళ్తాడు. కాంతమ్మ తన కూతురు జుట్టుకి రంగు వేస్తుంది. గంట తరువాత తలస్నానం చేసి అలా బయటకొస్తుంది. ఆమె జుట్టు రంగు చూసి తల్లి చాలా సంతోషిస్తుంది. చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. నీ జుట్టు అసలు రంగేసినట్టే లేదు, నల్లగా నిగనిగలాడుతుంది. అమ్మా, పెళ్లి వాళ్ళని ఇలా మోసం చేయటం తప్పు కదమ్మా. మనమెక్కడ మోసం చేస్తున్నామే, ఆ అబ్బాయే కదా నిన్ను చూసి ఇష్టపడి ఇదంతా చేస్తున్నాడు అంటూ సర్ది చెప్పింది. ఇక ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు శాంతమ్మ, విజయ్, అతని తండ్రి సుబ్బయ్య, పెళ్లిళ్ల పేరయ్య నలుగురు కూడా రోజాని చూడ్డానికి వస్తారు. శాంతమ్మ వెళ్లడంతోనే అమ్మాయిని పిలిపించండి అంది. కాంతమ్మ సరే అని అమ్మాయిని పిలుస్తుంది. కాంతమ్మ చాలా సంతోషంగా కూతుర్ని తీసుకొస్తుంది. అమ్మాయి, ఒకసారి జుట్టు చూపించు అంది శాంతమ్మ. రోజా వెంటనే తన జుట్టు చూపిస్తుంది. అది ఒరిజినలేనా డూప్లికేటా? సవరమేం పెట్టలేదు కదా, ఒకసారి లాగి చూపించండి. ఆ మాట వినగానే రోజా, మీరే లాగండి అంది. శాంతమ్మ గట్టిగా లాగడంతో రోజా పెద్దగా అరిచింది. క్షమించమ్మా, నొప్పి పుట్టినట్టుంది. మరేం పర్వాలేదులేండి. జుట్టుకి రంగేశావా? ఒరిజినల్ గా నల్లగానే ఉంటుందా? నేను రంగు వెయ్యనండి, ఇది నేచురల్ కలర్ అని అనడంతో అత్తగారు చాలా సంతోషిస్తూ పెళ్లి కొప్పేసుకుంది. ఆ మాట వినగానే అందరూ కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లవుతుంది. రోజా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అత్తగారు తనకి తలస్నానం చేయించి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటుంది. ఒకరోజు రోజా అద్దంలో చూసుకుంటూ ఉండగా ఆమెకి తెల్ల జుట్టు కనిపిస్తుంది. ఆమె భయపడుతూ తన భర్తతో, ఏవండి, ఈరోజు మీ అమ్మగారు నాకు తలస్నానం చేయించడంతో తెల్ల జుట్టు బయటపడుతుందండి, నాకు హెయిర్ కలర్ తీసుకొస్తారా? హెయిర్ కలర్ తీసుకొస్తాను గాని మా అమ్మ నీకు దగ్గరుండి తలస్నానం చేయిస్తుంది కదా, మరి తలకు రంగులా వేసుకుంటావు. అవును కదా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరేదైనా సలహా ఇవ్వండి. ప్రస్తుతానికి తెల్ల జుట్టు కనిపించకుండా కాటుక పెట్టేయి. తలస్నానం చేయించిన తర్వాత తెల్ల జుట్టు కనిపిస్తుంది కదా, అప్పుడేం చెయ్యాలి అవును కదా అని ఆలోచిస్తున్నాడు విజయ్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా అత్తగారు వాళ్ల గది ముందు నిలబడి, అమ్మా రోజా, తలస్నానం చేయిస్తాను, తొందరగా బయటికి రామ్మా అంటూ పిలిచింది. లోపల ఉన్న వాళ్ళిద్దరూ కంగారు పడుతూ, ఏవండి, ఇప్పుడు గనక మీ అమ్మ నా జుట్టు చూసిందంటే ఇంక నా పని గోవిందా. ఇన్స్టంట్ షాంపూ హెయిర్ కలర్ తీసుకొస్తాను, అది వేసేసుకో. కానీ జుట్టు తడిగా ఉంటే మీ అమ్మ కనిపెట్టేస్తుందిగా అని మాట్లాడుకుంటుండగా అత్తగారు మళ్ళీ, అమ్మా రోజా, వినిపిస్తుందా అంటూ కేక వేసింది. ఆ అత్తయ్య, ఒక్క నిమిషం వస్తున్నా అంది రోజా. అమ్మా, తను 1 గంట వరకు రాదు, తను పనిలో ఉందిలే అంటాడు విజయ్. అత్తగారేదో ఆలోచిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటండి అలా చెప్పారు? అత్తగారేమనుకుంటారు? మరి గండం నుండి బయటపడాలంటే ఇది తప్ప ఇంకో మార్గం కనిపించలేదు అని అనడంతో రోజా సరే అంటుంది. ఇక అతను వాళ్ళ అమ్మకి కనిపించకుండా ఇంటి వెనుక నుండి బజారుకెళ్లి హెయిర్ కలర్స్ కొన్ని తీసుకొస్తాడు. రోజాతో కలర్ వేసుకోమని చెప్తాడు. ఆమె హడావిడిగా కలర్ వేసుకుని తలస్నానం కూడా చేస్తుంది. కొంత సమయం తరువాత జుట్టు ఆరిపోవడంతో వాళ్ళిద్దరూ కూడా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఇలా రోజు తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుందని మీ అమ్మగారికి చెప్పండి. పైగా కుంకుడుకాయలతో తలస్నానం చేయిస్తుంది, రంగు ఊరికే పోతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఒకటి ఆలోచిస్తాను, లేదంటే మనం ఇరుక్కుపోతాం అంటాడు విజయ్. రోజా కూడా సరే అంది. ఇక తెల్ల జుట్టు కనిపించకుండా రోజా రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్నప్పుడు రంగు వేసుకుని తలస్నానం చేసి పడుకునేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా రాత్రి సమయంలో తలస్నానం చేయటం నా వల్ల కాదండి, మీ అమ్మగారికి నిజం చెప్పేస్తాను వద్దొద్దు, అలా చెయ్యొద్దు.
అప్పుడు పంతులు గారితో సహా మీ ఇంట్లో వాళ్ళని నన్ను అందరినీ మా అమ్మ గట్టిగానే తిడుతుంది. విడాకులు ఇప్పించినా ఇప్పిస్తుంది. అలా మాత్రం చెయ్యొద్దు. అని అనడంతో రోజా భయపడుతూ, వామ్మో, విడాకులా? ఎందుకండి ఇలా చేశారు? ఏదో ఒక రోజు మీ అమ్మగారికి నిజం తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనిద్దరికీ విడాకులు కూడా ఇప్పిస్తుంది. అలా జరగకుండా నేను ఒక ఉపాయం ఆలోచించాలి. రేపొక్కరోజు ఆగు అంటాడు. ఆమె కూడా సరే అంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఒక డెలివరీ బాయ్ వాళ్ళింటికొచ్చి విజయ్కి ఏదో తెచ్చిచ్చి వెళ్తాడు. దాన్ని చూసిన అత్తగారు, ఏంటిరా అది? ఇది రోజా కోసం తెప్పించానమ్మా. మంచి హెయిర్ ఆయిల్. ఇది రాసుకుంటే తెల్ల జుట్టు రాదంట. జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందంట. ఇప్పుడు అమ్మాయి జుట్టుకేమైంది? బాగానే ఉందిగా. అడ్డమైనవి వాడితేనే ఏదో ఒకటవుతుంది. అసలే వీధిలో ఉన్న వాళ్ళంతా మీ కోడలు జుట్టు చాలా పెద్దగా ఉంది అని పొగుడుతున్నారు. నువ్వలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలేం చెయ్యకు. అలాంటిదేమీ కాదమ్మా, నా మాట నమ్ము. విజయ్ రోజాకి ఆ ఆయిల్ ఇచ్చి, ఈ ఆయిల్ ని రోజు అప్లై చేస్తూ ఉండు. ఇక మా అమ్మకి తలస్నానం రోజు చేపించకూడదు. ఓన్లీ ఆదివారం మాత్రమే తలస్నానం చేయించాలని చెప్పు. ఇంకా నాకు అర్థమైంది. వారం రోజుల తరువాత తలస్నానం చేయిస్తే తెల్ల జుట్టు బయటపడుతుంది. ఈ నూనె వల్ల తెల్ల జుట్టు వచ్చిందని చెప్తారు, అంతే కదా? అవును. అప్పుడు మా అమ్మ నన్ను తిడుతుంది. నువ్వేడుస్తున్నట్టు నటించు, తర్వాత నేను కూడా కథ నడిపిస్తా అనడంతో ఆమె సరే అంది. సరిగ్గా వారం రోజుల తరువాత అత్తగారు కోడలికి తలస్నానం చేయించిన వెంటనే తెల్ల జుట్టు కనిపించడంతో ఆమె కంగారు పడుతూ, ఏంటమ్మా ఈ తెల్ల జుట్టు? రోజా కూడా ఏమీ తెలియనట్టుగా, ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది అని అద్దంలో చూసుకుని బోరున ఏడవటం మొదలెడుతుంది. అయ్యో, బంగారం లాంటి నా జుట్టు తెల్ల జుట్టొచ్చేసిందేంటి? అమ్మాయిదారి నూనె వల్లే అనుకుంటా. మీ అబ్బాయికి నేను నూనె వాడనని చెప్పానత్తయ్యా. ఇప్పుడేం జరిగిందో చూడండి. బంగారం లాంటి నా జుట్టు నాశనమైపోయింది అని ఏడుస్తుంది. అయ్యయ్యో, బాధపడకమ్మా. వాడొస్తాడుగా, వాడి పని చెప్తాను. బంగారం లాంటి జుట్టు. ఇప్పుడు నలుగురికి నేనేం సమాధానం చెప్పాలి అని కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంది. ఇంతలో విజయ్ అక్కడికొస్తాడు. అతను రావడంతోనే శాంతమ్మ అతన్ని ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. అమ్మా, నేనసలు ఇలా అవుతుందనుకోలేదు. నువ్వేం బాధపడొద్దు. దీనికి కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. ఈసారి ఆ మాత్రం జుట్టు కూడా లేకుండా చేస్తావా ఏంటి? లేదమ్మా, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి జరిగింది చెప్పి ఏదైనా జుట్టుకి కలర్ దొరుకుతుందేమో అడుగుతాను. తొందరగా ఆ పని చెయ్యి. తర్వాత విజయ్ రోజాని హాస్పిటల్కి తీసుకెళ్లినట్టు నటించి ఒక హెయిర్ కలర్ తీసుకొస్తాడు. ఇక దాన్ని చూసిన అత్తగారు, పోనీలే అమ్మా రోజా, ఈ రంగు వేసుకొని ఆ తెల్ల జుట్టుని కవర్ చెయ్యి. ఏం చేస్తాం, కర్మ అని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళు సంతోషిస్తారు. ఇక అప్పటి నుండి కోడలికి ప్రతిరోజు తలస్నానం తప్పుతుంది. తన ఇష్టం వచ్చినప్పుడు హెయిర్ కలర్ వేసుకుంటుంది. తన ఇష్టం వచ్చినప్పుడు తలస్నానం చేస్తూ సంతోషంగా ఉంటుంది.